వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ AI ఎడిట్స్ విత్ సిద్ధు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఏంటి బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? వెంకటేశ్వర స్వామి నుండి పిలుపొచ్చింది, తిరుపతికి వెళ్తున్నా. అన్నయ్యమ్మ కాకరకాయ కర్రీ చేసింది. అవునా? అయితే జొమాటోలో బిర్యానీ ఆర్డర్ చేస్తాను. ఎందుకు ఏడుస్తున్నావు బాబు? నా చెల్లి నా పుస్తకం చింపేసింది, టీచర్ నన్ను తిడుతుంది. బేబీ, ఈ సూట్ కేసుతో ఎక్కడికి వెళ్తున్నావు? నేను నా స్నేహితులందరం గోవాకి వెళ్తున్నాం ఆంటీ. నాన్న ఈవినింగ్ వచ్చేటప్పుడు నా కోసం పిజ్జా, బర్గర్, చికెన్ తీసుకురా ప్లీజ్. మీ అమ్మపై కేసు ఎందుకు పెట్టాలనుకుంటున్నావు? మా అమ్మ టైం 7 అవుతున్నా 10 అయిందని లేపింది. ఎందుకు ఏడుస్తున్నావు పాప? నా బర్త్డేకి డాగ్ కొనివ్వమన్నా, డాగ్ బొమ్మ కొనిచ్చారు. ఎందుకంత సంతోషంగా ఉన్నావు బాబు? నేను నా క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ సాధించాను. ఎందుకు ఏడుస్తున్నావు బాబు? నా స్నేహితులందరూ ఆడుకోవడానికి వెళ్ళారు, మా అమ్మ నన్ను వెళ్ళనివ్వలేదు. ఎక్కడికి వెళ్తున్నావు పాప? ఎలాగూ ఫ్రీ బస్ అని కాళహస్తిలో కోవా తినడానికి వెళ్తున్నా. ఏమైంది పాప? నాకు ఫీవర్ వచ్చింది డాక్టర్, కానీ నాకు ఇంజెక్షన్ చేయకండి. ఎందుకు ఏడుస్తున్నావు బాబు? నా ఫ్రెండ్స్ అంతా ఆడుకోవడానికి వెళ్ళారు, మా అమ్మ నన్ను వెళ్ళనివ్వడం లేదు. ఏమిటి బాబు, ఎందుకంత సంతోషంగా ఉన్నావు? అమ్మ రేపు స్కూల్లో మమ్మల్ని పిక్నిక్ తీసుకెళ్తున్నారు, దయచేసి నాకు మంచి స్నాక్స్ చేసి పెట్టు. ధనవంతులు ఎవరు బాబు? థియేటర్లో ఇంటర్మిషన్ సమయంలో పాప్కార్న్ తినేవారమ్మా. ఎందుకు బాబు స్కూల్కి వెళ్ళలేదు? ఈరోజు గ్రహణం కదా, అందుకే వెళ్ళలేదు. ఎందుకు ఏడుస్తున్నావు బాబు? నా ఫ్రెండ్ ఎగ్జామ్స్ బాగా రాయలేదన్నాడు, కానీ అన్నింటి పాస్ అయ్యాడు, నేను ఫెయిల్ అయ్యాను. ఎందుకురా నువ్వు ఎక్కువగా స్నాప్చాట్ వాడతావు? నేను జెన్జెట్ కదా, అందుకే. స్కూల్కి ఎందుకు రాలేదురా? పింకీకి ఫీవర్ వచ్చింది, తగ్గిపోవాలి అని టెంపుల్కి వెళ్ళి పూజ చేపించాను. ఏంటి బాబు, పక్కనే టిఫిన్ 30 రూపాయలకి ఇస్తున్నారు, నువ్వెందుకు 50 రూపాయలు అంటావు? అయితే పక్కనే వెళ్ళి తినండి అక్క, అక్కడ కుళ్ళిపోయి పెడతారు. నువ్వెందుకంత కష్టపడుతున్నావు? ఎందుకంటే నేను పింకీ పుట్టినరోజుకి ఫోన్ గిఫ్ట్గా కొనాలి. సిద్ధు ఏ రోజు స్కూల్కి ఎందుకు లేట్గా వచ్చావు? హెల్మెట్ మర్చిపోయా, టీచర్, ట్రాఫిక్ పోలీస్ అప్పదు, అందుకే లేట్ అయింది. నువ్వింత రిచ్ ఎలా అయ్యావు? నేను ఐటీ ఆఫీస్ ముందు పునుగుల బండి పెట్టా. కావ్య త్వరగా సిద్ధంగా ఉండు, సినిమాకి వెళ్దాం. మా నాన్న ఈరోజు నాకు పాకెట్ మనీ ఇచ్చారు. నీ డ్రెస్ చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు? ఈ డ్రెస్ నాది కాదు, నేను మా అన్నయ్య దగ్గర దొంగిలించాను. ఎందుకు సిద్ధు డల్గా ఉన్నావు? కావ్య హోంవర్క్ కంప్లీట్ చేయలేదు అని టీచర్ తిట్టింది, అందుకే నాకు బాధగా ఉంది. మీ తల్లిదండ్రులపై కేసు పెట్టడానికి ఎందుకు వచ్చావు? మా అమ్మ నాన్న పెళ్ళికి నేను తప్ప అందరూ ఉన్నారు. ఎందుకురా 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యావు? ఏమో నాకేం తెలుసా, నేను నా ఫ్రెండ్ పేపర్లో చూసి రాశాను. అమ్మ తలనొప్పిగా ఉంది, మెసేజ్ చేయవచ్చు కదా? ఫోన్ చూడక అంటే చూస్తావు, అందుకే తలనొప్పి వస్తుంది నీకు. ప్లేట్ బిర్యానీ ఎంత బాబు? ప్లేట్ అన్లిమిటెడ్ బిర్యానీ 100 రూపాయలమ్మా, మీరు తింటూ ఉండండి, నేను పెడుతూనే ఉంటాను. ఎందుకు దోశలేస్తున్నావు బాబు? మా అమ్మ సీరియల్ చూస్తోంది, అందుకే నేను చేస్తున్నాను. నువ్వెందుకు కోపంగా ఉన్నావు పాపా? 2 నిమిషాల్లో మగ్గి తయారవుతుంది అన్నారు, కానీ నేను 2 గంటల నుండి చేస్తున్నాను, ఇంకా అవ్వలేదు. సిద్ధు, నీ కొత్త కారు బాగుంది, ఇది నీదేనా? ఇంకా నాది కాదు మమ్మీ, నేను కావ్యను బయటికి తీసుకెళ్ళడానికి అద్దెకు తీసుకున్నాను. ఏంటి బాబు ఇలా డల్గా కూర్చున్నావు? కావ్యకి నాకు గొడవ జరిగింది, తాను మళ్ళీ నాతో మాట్లాడాలి అని దేవుణ్ణి కోరుకున్నా. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.